తిరిగి వార్తలకు స్వాగతం. కింజరపు ఎర్రంనాయుడు 75 జయంతి సందర్భంగా మల్లప్రాజుపేటలో జరిగిన కార్యక్రమంలో వృద్ధులకు దుప్పట్లు, పళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎల్ సుబ్బారావు, నాయకులు నక్క శ్రీనివాసరావు, బల్ల కన్నారావు, చలుమూరి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొండేపూడి రామచంద్రపురం కోరుకొల్లో అనారోగ్య బాధితులను మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆర్థిక సాయాన్ని అందించారు. కొండేపూడి గ్రామం చెందిన చింతపల్లి మంగయ్య, కుంచె వెంకటరత్నం పక్షవాతంతో వీరవల్లి స్వాతి థైరాయిడ్ సర్జరీ చేయించుకుని పాల సచివతి తదితరులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని వేటుకూరి వెంకట శివరామరాజు దృష్టికి టీడీపీ నాయకులు తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన శివరామరాజు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమం ఉండి మాజీ ఎంసీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు, టీడీపీ నాయకులు సామ్రాజ్యం, చింతపల్లి వెంకటేశ్వరం, చింతపల్లి పద్మనాభం, దొంగ నాగమణి, కోటయ్య, రాంబాబు, చింతపల్లి బాబురావు, గాదిరా శ్రీనివాసరాజు, రవివర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో జరిగే తెలుగుదేశం జనసేన భారీ బహిరంగ సభకు తెలుగుదేశం అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఉండి శాసనసభ్యులు మంత్రి రామరాజు పిలుపునిచ్చారు. పాలకోడేరు మండలం మోగల్లులో ఇంటింటికి మన రాంబాబు, ఇంటింటికి మన తెలుగుదేశం భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోగల్లులో తమ ప్రోత్సాహంలో ఉన్న సమయంలో 3 కోట్ల వ్యయంతో తాగునీటి సమస్య పరిష్కారం చేసినట్లు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి 50% వాటా కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో గతంలో మంజూరైన మురికినీటి కాలువలను కూడా పూర్తి చేయలేక పనులు మంజూరైన వాటిని కూడా రద్దు చేసిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. కార్యక్రమంలో సామరెడ్డి శంకరుడు, మాగొల్లు బాబు, గ్రామ సర్పంచ్ మల్లిపూడి కృష్ణకుమారి శ్రీనివాస్, పెనుమెచ్చ శివరామరాజు, కామన రాంబాబు, వనమ వెంకటేష్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు మన యొక్క ఉండి నియోజకవర్గంలో పాలకోడేరు మండలంలో ఇంటింటికి మన రాంబాబు, ఇంటింటికి మన తెలుగుదేశం భవిష్యత్తు గ్యారంటీ ఒక కార్యక్రమంలో గ్రామానికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా జన సైనికులకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ గ్రామంలో ఆ రోజు 2018 సంవత్సరంలో త్రాగునీటి కోసమై చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఉమ్మడి అప్పుడు 2014లో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ సమయంలో మనం పూర్తి స్థాయిలో ఈ గ్రామానికి 3 కోట్ల రూపాయలతోటి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది. 3 కోట్ల రూపాయలు త్రాగునీటి సమస్య కోసం ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో మనకి, ఆ మెయిన్ కెనాల్ నుంచి మెయిన్ పంపింగ్ కానీ, అదే సబ్ డివిజన్స్ అయినటువంటి సబ్ ఏదైతే ఉన్నాయో అటువంటి పైప్ లైన్లన్నీ కూడా ఓహెచ్ఆర్లు, ఫిల్టర్ బెడ్స్ అన్నీ కూడా కోసం 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ఆ 3 కోట్ల రూపాయల్లోని 1,50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే 1,50 కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు రెడీగా పెడితే ఈ ప్రభుత్వం 1,50 నిధులు కేటాయించక సుమారుగా 2 కోట్ల పైబడి ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి గ్రామాల్లో కనపడతా ఉంది. దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 50% పైప్ లైన్కి ఇస్తానంటే దానికి వచ్చేటువంటి గ్రాంట్ని కూడా ఉపయోగించుకోలేకపోతుందంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం క్లియర్గా తెలుస్తూ ఉంది. అప్పుడు డ్రైనేజీలన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే గ్రామాల నుండి మురికి నీళ్ళు వెళ్ళడానికి ఆ డ్రైన్స్ అన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది, అవి క్యాన్సిల్ చేయడం జరిగింది. 7 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తెలుగుదేశాన్ని, పవన్ కళ్యాణ్ గారిని ఇది 2 కలిపి చేసేటువంటి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడానికి మీ అందరి దీవులు ఉండాలని కోరుకుంటూ ఈ నెల 28వ తేదీన ఏదైతే సంబంధించి తాడేపల్లిగూడెంలో జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా భారీ ఎత్తున జరిగేటువంటి ఆ మీటింగ్ మీరందరూ హాజరు కావాలని చెప్పి మనసావాచా కోరుకుంటున్నాము. అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివ అన్నారు. ఆకువీడు నగర పంచాయతీ 6వ వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైంది. మాజీ శాసనసభ్యులు శివరామరాజు సందర్శించి ఈ సందర్భంగా మాట్లాడారు. అగ్ని ప్రమాదం వల్ల పోతురాజు వెంకటరమణ పుణ్యవతి దంపతులు వారికి జీవనాధారమైన కుట్టు మిషన్లు అగ్నికి ఆహుతయిందని అన్నారు. కుట్టు మిషన్లు తను ఇస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం, కొంత నగదు అందించారు. ఏ విధమైన సహాయం కావాలన్నా నేనున్నానని భరోసా కల్పించారు. ఆయనతో పాటు ఉండి మాజీ ఎంసీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు, ఇల్లాపు చిన్నప్పారావు, బొచ్చు కృష్ణ, 6వ వార్డు కౌన్సిలర్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఆకువీడు నగర పంచాయతీలో 6వ వార్డులో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో వెంకటరమణ పుణ్యవతి గారు కుటుంబం సంబంధించి
ఇల్లంతా కూడా పూర్తిగా అగ్నికి ఆగుతాయి. అందులో ఉన్న నగదు కానీ వస్తువులు కానీ మొత్తం అంతా కూడా పూర్తిగా అగ్నికి అట్లాగే ఈ కుటుంబం అయితే పూర్తిగా ఇందులో నగదు కూడా ఉంది, సుమారు 2 లక్షల నగదు. అదేవిధంగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. పుణ్యవతి గారు కూడా కష్టపడి ఈ మిషన్ కొట్టుకుంటూ ఆ కుటుంబాన్ని అలా ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే వెంకటరమణ కూడా రెక్కల కష్టం మీద కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితిలో ఈ కుటుంబం పూర్తిగా రోడ్లు పాలైపోయిన పరిస్థితి, అనాథలైపోయిన పరిస్థితి సంభవించింది. పిల్లలు బాబు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు. ఇంటర్మీడియట్ సంబంధించి పుస్తకాలు కూడా పూర్తిగా కాలిపోవడం కూడా బాధాకరం. ఏదైనా ఇటువంటి పొత్తులు సంబంధించినప్పుడు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి సహకరించాల్సిన ఆవశ్యకత ఉంది. ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప వాళ్ళకి ఎలాంటి ఆధారం లేనిది మనం దానికి చింతిస్తూ బాధపడుతున్నాం. నేను ఈరోజు మన వేటుకూరి శివరామరాజు గారు వచ్చి ఆ కుటుంబ సభ్యులను పలకరించి ఆయన కొంత సాయం చేయగలిగారు. మేము కూడా నిన్న వచ్చాము, నిన్న కాలిపోగానే వచ్చాము, పలకరించి వెళ్ళాము. ఈరోజు శివరామరాజు గారితో వచ్చి పలకరించడం జరిగింది. అలాగే ఆ కుటుంబానికి ఇంకా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నా ముందు రానున్న రోజుల్లో మేము అండగా ఉంటామని. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం తాడిమల్లలో జగనన్న కాలనీలో 30 లక్షల వ్యయంతో పూర్తి చేసిన తాగునీటి సరఫరా పథకాన్ని నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎంపీపీ, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, నిడదవోలు మండల ఆర్డబ్ల్యూఎస్జేఈ పాల్గొన్నారు. నిడదవోలు మండలం తాడిమల్లలో మహిళా పాడి రైతుల సహకార సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమూల్ పాల సేకరణ కేంద్రాన్ని నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు మంచి ధరను అందించే ఉద్దేశంతో సొసైటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 32 సొసైటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఫస్ట్ మన నియోజకవర్గంలో పాల కేంద్రం ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది తాడిమల్ గ్రామంలో. ఇక్కడ కూడా మీరు చూడండి, తాడిమల్ల మహిళా పాల ఉత్పత్తిదారులు సహకార సంఘం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందులో ఇందాక చెప్పినట్టే 11 మెంబర్స్ ఉంటారు. ప్రమోటర్స్ 11 మంది ప్రమోటర్స్ ఉంటారు. ప్రమోటర్ 1, 2, 3 ఈరోజు వారందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరూ కూడా వారితో పాటు ఒక సెక్రటరీ ఉంటారు ఇక్కడ అంతా వర్క్ చూడటానికి. మరి ఈరోజు చాలా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నానమ్మా, అభినందనలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో చక్కగా మా అందరికీ కూడా మంచి ఆదాయాలు రావాలని. ఎందుకంటే బయట ప్రైవేట్ కంపెనీల్లో ఎటువంటి తేడా పడాలు జరిగినా, ఎటువంటి మరి పొరపాట్లు జరగకుండా ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు, బయట సప్లై చేసేదానికన్నా ఇక్కడ కనీసం 5 రూపాయల నుంచి 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బయట ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఇక్కడ చూడరు, ఇక్కడ ఫ్యాట్ అన్ని చూసి జాగ్రత్తగా మీకు రావాల్సిన ప్రతి పైసా కూడా మంచి రేట్ వచ్చేటట్టు ఈరోజు ఇక్కడ ఇవ్వటానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అదేవిధంగా రేట్ కార్డు, ఎన్ని పాయింట్స్ వస్తే ఎంత డబ్బు వస్తుందో కూడా రేట్ కార్డు బయట పెట్టారు. అందరూ చూసి చక్కగా మరి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతూ అందరూ కూడా థ్యాంక్ యూ అందరికీ. నిడదవోలు కాపుల కళ్యాణ మండపంలో నిడదవోలు మండలంలోని 23 గ్రామాల్లో పనిచేసిన వాలంటీర్లకు ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందన కార్యక్రమంలో భాగంగా సేవామిత్ర, సేవా వజ్ర, సేవరత్న అవార్డులను నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థలో సైనికులుగా పనిచేస్తూ లంచాలకు వ్యవస్థకు తావు లేకుండా డెలివరీ మెకానిజంలో భాగమైనందుకు, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పారదర్శకంగా ఎంపికైన లబ్ధిదారులకు సహాయకారిగా వ్యవహరిస్తున్నందుకు, కోడి కూయక ముందే పెన్షన్లు ఇస్తున్నందుకు, సచివాలయ వ్యవస్థకు ప్రజల మధ్య వారధిగా ఉన్నందుకు, కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు 3 కేటగిరీలో పురస్కారాలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఢిల్లీ రైతు ఉద్యమంపై కేంద్ర మోడీ ప్రభుత్వం, హర్యానా బీజేపీ ప్రభుత్వం సాగించిన నిర్బంధ నిరంకుశ చర్యలకు నిరసనగా పోలీస్ కాల్పుల్లో మరణించిన యువ రైతు సుబ్కరణ్ సింగ్కు నివాళులర్పిస్తూ శుక్రవారం ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో రైతు సంఘ, కార్మిక సంఘ ఆధ్వర్యంలో బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం రైతు ఉద్యమంపై యుద్ధం ప్రకటించడం దుర్మార్గమని విమర్శించారు.
రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతు ఉద్యమాన్ని అణిచివేయాలని చూడడం దుర్మార్గమని అన్నారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతులపై హర్యానా పోలీసుల కాల్పులతో శుభకరణ్ సింగ్ యువ రైతు మరణించారని, అందుకు హర్యానా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరణించిన రైతు కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. జీలిగమిల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాల వసతి గృహాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్ శర్మిష్ఠ సందర్శించారు. విద్యార్థులకు వండే వంటగదిని పరిశీలించారు. అపరిశుభ్రతపై సిబ్బంది పనితీరుపై ఆమె అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈనాటి బంగారు మాట. ప్రశాంతమైన మనసుతో ఉండేవారికి ఏ పని అయోమయంగా అనిపించదు. ఎపిటికేలస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.